సరే ఇప్పుడు పిల్లలు పుట్టాక న్యూమరాలజీ ప్రకారం లేకపోతే జాతకం ప్రకారం చూడకుండా ఎలా పడితే అలా పేర్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అలా పెడితే పిల్లలు ఏమైనా ఫ్యూచర్‌లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉందా? ఇప్పుడు పిల్లవాడు పుట్టినప్పుడు ఎలా పడితే అలా పేర్లు పెడుతున్నారు. అలా పేర్లు పెట్టడం వలన వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం జరుగుతుంది. చదువులో కానీ, మ్యారేజ్లో కానీ, ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనటం జరుగుతుంది. అలా కాకుండా పిల్లవాడు పుట్టినప్పుడే ఎలా పేరు పెట్టాలి? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పిల్లవాడు పుట్టినప్పుడు ఎవరో ఏదో ఒక పేరు, ఏదో ఒక విధంగా పేరు పెట్టేశాం, ఏదో లేదా మన తాత పేరు, మన ముత్తాత పేరు, లేదా ఏదో దేవుడి పేరు అని చెప్పి అలా పెట్టేశాం, పేరు సరిపోయిందిలే అని అనుకోవద్దు. పేరులో ఏ నంబర్ ఉండాలి, ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది బాగా ఆధారపడి ఉంటుందండి. చిన్నపిల్లలకి పేరు పెట్టినప్పుడు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు అసలు మనం బతికేదే మన పిల్లల కోసం బతుకుతున్నాం. సో ఆ పిల్లలకి పెట్టేటువంటి పేరు ఎంత చక్కగా మీనింగ్ఫుల్గా ఉండాలి, ప్లస్ అదృష్టకరమైనటువంటి పేరు అయితే పేరు కూడా అదృష్టంగా ఉంటుంది. కానీ ఎలా అది అదృష్టమైన పేరా కాదా అని ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ మనకు ఫోన్లో వచ్చేస్తుంది. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దాని యొక్క ప్రొడక్షన్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్నీ ఎలా వస్తున్నాయో, అలానే పిల్లల యొక్క పేరు కూడా ఏదైనా ఒక పేరు చెప్తే ఆ పేరు యొక్క లక్షణాలు, అంటే ఈ పేరు బాగా సక్సెస్ అవుతుందా, లేదా ఈ పేరు వాళ్ళు ఇబ్బందులు పడతారా, లేదా ఈ పేరు వాళ్ళకి చదువులో ఇబ్బంది వస్తుందా ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ పేరులోనే ప్రొటెక్షన్ చెప్పేస్తుంది. ఇప్పుడు మీ ఫోన్లోనే న్యూమరాలజీ లైట్ అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ ఉంది. అది ఓపెన్ చేసుకొని మన పిల్లలకి ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు కొట్టంగానే దాని యొక్క ప్రొడక్షన్ వస్తుంది. ఆ ప్రొడక్షన్లో దిస్ ఈజ్ ద వరస్ట్ నెంబర్ అని వచ్చింది అనుకోండి, అబ్బాయి యొక్క లైఫ్ కూడా అలానే వరస్ట్గా ఉంటుంది. అలానే ఆ పేరు కొట్టంగానే ఈ నంబర్ ఇట్స్ బ్యాడ్ నెంబర్ అని వచ్చింది అనుకోండి, మన లైఫ్ కూడా అలా బ్యాడ్గానే ఉంటుంది. అలా ఆ ప్రొడక్షన్లో ఎలా ఉందో మన లైఫ్ అలా జరుగుతూ ఉంటుంది. మరి అది ఎలా పేరు పెట్టుకోవాలి ఏంటి అంటే అది మీకు తెలియదు. మీరు చేసే పనిలో మీరు నిష్ఠాతులు. మీరు ఏదన్నా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో మీకు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉండి ఆ వర్క్లో మీరు ఎన్ని అయితే జాగ్రత్తలు తీసుకొని ఎలా అయితే చేస్తారో, అలానే మీరు ఒక పిల్లలు పుట్టంగానే ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వలన, నాలాంటి వాడిని కలవటం వల్ల మీకు లాభం ఏంటంటే, ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఆస్ట్రాలజీ చార్ట్ చూసి అసలు ఈ అబ్బాయిది ఏ నక్షత్రం, ఏ లగ్నం, ఏ రాశి అనేటువంటిది చూసుకొని దానికి తగ్గట్టుగా, ఆ రాశికి తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా ఒక మంచి నంబర్లో పేరు పెట్టడం జరుగుతుంది. మంచి అక్షరంతో పేరు బిగించేయాలి. అసలు ఫస్ట్ తలకాయ ఫస్ట్ లెటర్ బాగుండాలి. ఆ ఫస్ట్ లెటర్ బాగుండేటువంటి నంబర్లో పేరు పెట్టుకుంటూ టోటల్గా నంబర్ ఎంత వచ్చింది, టోటల్గా వచ్చేటువంటి నంబర్ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటువంటి నంబర్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఒక చక్కటి పేరు పెడితే పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ప్లస్ ఈ మధ్యలో ఏమవుతుందంటే పేరు పెట్టేటప్పుడు జస్ట్ పేరు పెట్టి వదిలేస్తున్నారు. అలా పేరు పెట్టి వదిలేయటమే కాదండి, సర్టిఫికేట్లో వాడే పేరు కూడా బలంగా ఉండాలి. సర్టిఫికేట్లో ఏ పేరు వాడుతున్నాం ఆ పేరు, అంటే ఇంటి పేరుతో సహా, అంటే పిలిచే పేరు బాగుండాలి, సర్టిఫికేట్లో పెట్టినటువంటి పేరు, రెండు పేర్లు కూడా బాగా ఉండి బాగా డెవలప్ అవడానికి, బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో పేరే కదా అని చెప్పి మీ పిల్లలకి పేరు పెట్టే విషయంలో నేనేదో అక్కడికి వెళ్ళి వచ్చాను, అక్కడ మీద మొక్కుకున్నానని ఆ మొక్కు ప్రకారమే పేరు పెట్టండి, నేను కాదంటలేదు. ఆ మొక్కు ప్రకారం పెట్టుకున్నటువంటి పేరులో కూడా ఏ నంబర్ వచ్చింది, పాజిటివ్ నెంబర్ వచ్చిందా నెగిటివ్ నెంబర్ వచ్చిందా కూడా చూసుకొని పాజిటివ్ నెంబర్లో పేరు పెట్టండి. మీ అబ్బాయికి మంచి బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ఏదో ఒక పేరు పెడతాం వలన ఇప్పుడు చూస్తున్నాం కదా, సమాజంలో చాలామంది నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఇబ్బంది ఉన్నా కానీ పేరులో మెయిన్ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందుల వల్లే చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు. అసలు మన పిల్లలకి ఏ పేరు పెట్టాము, ఆ పేరు యొక్క నంబర్ ఎంత, ఆ పేరు యొక్క ప్రొటెక్షన్ ఏంటి అనేటువంటి అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని పేరు పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ కానీ మీ పిల్లలు సరిగ్గా చదవటం లేదనుకోండి, మా పిల్లలు ఏదో చదవటం లేదు, ఎందుకో కారణం తెలియదు, చదవటం లేదు అనుకోమాకండి. అసలు ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ తీసుకొని మన అబ్బాయికి ఏం పేరు పెట్టాము, ఆ పేరు యొక్క నంబర్ ఎంత, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి, లేదు
మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఏమంటే మా అబ్బాయికి ఫలానా పేరు పెట్టాం, ఆ పేరు ఎలా ఉన్నది, ఆ పేరు వలన ఏమన్నా చదువులో ఇబ్బంది వస్తుందా, లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, దానికి కారణం ఏంటి, ఇలా లేట్ అవడానికి ప్రతి పని లేట్ అవడానికి కారణం ఏంటి అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని ఒకవేళ ఆ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే ఆ పేరుని మళ్ళీ పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. అలా ఆ పేరుని కనుక పాజిటివ్గా మార్చుకుంటే మళ్ళీ మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి, పిల్లలు బాగా చదువుకోవడానికి, బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక పేర్లే అని చెప్పి మాత్రం పెట్టమాకండి. అలా పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు. కాబట్టి మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది. టోటల్ పేరు కూడా ఉండాలి. టోటల్ పేరు కూడా చాలా బాగుంటుంది. అలానే పేరు పెట్టేటప్పుడు ఎక్కువ లెటర్స్, మంచి లెటర్స్ ఉన్నాయా లేదా, ఇంటి పేరుతో సహా ఒక 3 పేర్లు ఉంటే, ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా 3 అక్షరాల పేర్లు, 3 పేర్లు ఉన్నటువంటి పేర్లు ఉన్నాయా లేదా, సెలబ్రిటీస్ అందరూ ఎలా పైకి వచ్చారు, వాళ్ళకి పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, మన పిల్లలు ఉన్నటువంటి పేరులో ఇబ్బంది ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు మంచి పేరు ఇస్తే మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ పొందడానికి, మంచి డెవలప్ అవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.